హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Mounimantratv. ఈరోజు కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. టిప్ నెంబర్ 1, బెండకాయ ఫ్రై జిగురు లేకుండా ముక్కలు అతుక్కోకుండా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ రావాలంటే ఒక చెక్క నిమ్మరసం పిండినట్లయితే 1 నిమిషం పాటు ముక్కల్లో ఉన్న జిడ్డు మొత్తం బయటకు వచ్చేసి తరువాత కూర పొడి పొడిలాడుతూ ఉంటుంది. నిమ్మరసానికి బదులుగా 1 టేబుల్ స్పూన్ పెరుగు లేదా 1 టేబుల్ స్పూన్ మజ్జిగ కూడా యూస్ చేయవచ్చు. టిప్ నెంబర్ 2, మనం గ్రాసరీ తీసుకొచ్చినప్పుడు కంటైనర్లో ఫిల్ చేశాక కొన్ని ఇలా కవర్లో మిగిలిపోతాయి. వాటికి రబ్బర్ బ్యాండ్ వేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే ఇలా చేస్తే కావాలన్నప్పుడు తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా నైఫ్ని హీట్ చేసి బాటిల్ ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కవర్ని ఇన్సర్ట్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకొని క్యాప్తో క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. అవసరమైనప్పుడు క్యాప్ని రిమూవ్ చేసి గ్రాసరీని తీసుకుంటే సరిపోతుంది. టిప్ నెంబర్ 3, వెడల్పు తక్కువగా ఉన్న కంటైనర్స్లోకి ఏవైనా పోయాలి అంటే ఇలా కింద పడిపోతూ ఉంటాయి. అలా పడకుండా ఉండాలి అంటే ప్రీవియస్గా మనం కట్ చేసుకున్న బాటిల్ ఫ్రంట్ పార్ట్ని ఫన్నెల్ లాగా యూస్ చేస్తే సరిపోతుంది. ఒక్కటి కూడా కింద పడకుండా నీట్గా ఫిల్ చేయొచ్చు. టిప్ నెంబర్ 4, ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్స్ వస్తున్నట్లయితే ఒక చిన్న బౌల్లో బేకింగ్ సోడా కొంచెం వేసి ఫ్రిడ్జ్లో ఒక మూలన పెట్టేస్తే ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఫ్రెష్గా ఉంటుంది. టిప్ నెంబర్ 5, మొబైల్ ఛార్జింగ్ పెట్టడానికి దగ్గరలో హైట్గా ఉన్నవేవి లేకపోతే ఛార్జర్ పైన కానీ లేదంటే కిందకి వేలాడేయడం కానీ చేస్తాము. కానీ ఎప్పుడైనా కింద పడుతుందేమో అని భయపడతాము. మాస్క్తో ఇలా చేస్తే మొబైల్ కింద పడిపోతుందని భయం లేకుండా ఈజీగా ఛార్జింగ్ పెట్టవచ్చు. టిప్ నెంబర్ 6, కొత్తిమీర లేదంటే పుదీనా పాడవకుండా ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ముందుగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దాని అడుగు భాగంలో టిష్యూ పేపర్ లేదంటే నార్మల్ పేపర్ అయినా పర్లేదు పరిచి దానిపైన కొత్తిమీర లేదంటే పుదీనాని పలుచగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల కొత్తిమీర లేదంటే పుదీనాలో ఉన్న తేమని అడుగున ఉన్న టిష్యూ పేపర్ పీల్చుకొని కొత్తిమీరని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేలా చేస్తుంది. లిడ్తో క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే 2 నుంచి 3 వారాలు ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.